జిల్లా విజయవాడలో రోడ్డు భద్రత ఉత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ జరిగింది. ఉదయం బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియం ఈట్ స్ట్రీట్ నుండి సుమారు 1000 మంది విద్యార్థులతో వాక్థాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షులు విద్యాసాగర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్ సేఫ్టీ మంత్ లాంగ్ క్యాంపెయిన్ ఎన్టీఆర్ జిల్లాలో మొదలైంది. జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ప్రతి గ్రామాల్లో, అలాగే ప్రతి స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ ప్లేస్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ యువకుల్లో, అలాగే చాలకులు, అలాగే పెడెస్ట్రియన్స్ ఏదైతే ఉంటారో వీళ్ళకి రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అవగాహన, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాని ఒక ట్రాఫిక్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ జిల్లాగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరి సహకారం చాలా అవసరం. ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు, అలాగే ఈ జిల్లాకి అనేక కారణం వల్ల వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి విన్నపం ఒకటే, ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎన్ఫోర్స్మెంట్ చాలా గట్టిగా ఉంటాయి. దయచేసి వస్తున్నప్పుడు పెట్టుకుని రండి. ఏదైనా మీరు క్యాజువల్గా వచ్చి రూల్ పాటించకుండా నేను ర్యాష్ డ్రైవ్ చేస్తాను, విచ్చలవాడిగా ఉంటానంటే మాత్రం హెవీగా పెనాల్టీ పడతాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది మీకోసమే, మీ సేఫ్టీ కోసమే, జిల్లాలో రోడ్డు మీద సంచరించే ప్రతి ఒక్కరి సేఫ్టీ కోసం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఈ 2026 సంవత్సరాన్ని రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ సేఫ్టీ సంవత్సరంగా మనము పరిగణించుకోవాలి. అదే ప్రకారం మనం అందరం కావాల్సిన ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండాలి, సేఫ్గా డ్రైవ్ చేయాలని తెలియజేసుకుంటూ మళ్ళీ ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.